ప్రభుత్వ ముఖ్య శాసనసభ్యులకి సారథానికి స్వాగతం సుస్వాగతం. మన नाजिया बेगम अंगापुर, नाजिया सुंदरी प्रवीण बर्दीपुर, सुंदरी प्रवीण बर्दीपुर. वार्ड नंबर 1 साफिया बेगम, वार्ड नंबर 1 साफिया बेगम. नेक्स्ट वार्ड नंबर 3 नाजिमा बेगम. नाजिमा बेगम वार्ड नंबर 3. सुनके लक्ष्मी वार्ड नंबर 4 सुनके लक्ष्मी. शेवटी लक्ष्मी संगम शेवटी लक्ष्मी संगम शेवटी लक्ष्मी. गणेश फातिमा वार्ड नंबर 5. कल्लूर की ज्योति सरपंच वार्ड नंबर एराजपल्ली वड्ల స్వప్న एराजपल्ली वड्ల. ఇప్పుడు పెద్దలు మన ప్రభుత్వ సలహాదారు మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడతారని సందర్భంగా తెలియజేస్తాం. गैस सिलेंडर 500 रुपये सब्सिडी दे रहे, सब पैसा तकलीफ तुम्हें दे रहे. మనకు పోయిన కేసీఆర్ గారు ఒక్క పైసా మనకు పనికి రాకుండా 10 ఏళ్లలో మన డిస్ట్రిక్ట్ లో 1 రూపాయి ఇస్తున్నాం. మనం ఎన్ని రోజులు ఇస్తున్నాం పంపుతాను తొందరగా ఇస్తున్నాం కదా. భారతదేశం 2,000 రూపాయలు ఇస్తున్నాం కదా చేసిన పని. అంతేకాదు ఆ భూములన్నీ మన భూములు మనకు వచ్చినాయి కదా. ఇవన్నీ ఎంత బాధ అవుతున్నాయి. ఇప్పుడు म्यूनसिपालिटीला सब ड्रेन्स कर गए, कलवेटा कर गए. बारिश में तकलीफ नहीं होना, हमेशा भी तकलीफ नहीं होना. और इपर अभी सब देखते हुए वो ड्रेन्स बनाएंगे, कलवेटा बनाएंगे, जहाँ तक वो रोड बनाएंगे. म्यूनसिपालिटी ड्रेन చేద్దాం, కలవేట చేద్దాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు 18 కోట్లు ఇచ్చిండ్రు రోడ్లకు. మనం తాగడానికి మంచినీళ్ళ కొరకు అప్పుడు నేను ఉన్నప్పుడు 22 కోట్లు ఇచ్చడం వల్ల ఏం ఒక్క పైసలు రాలేదు. ఇప్పుడు ఎవరు పెద్ద పెద్ద ట్యాంక్స్ కడతా ఉన్నాం, ఏది నీళ్ళై దానికి 60 కోట్లు పైపులు కానీ పైపులు దానికి వస్తే
बोलन वो अच्छा प्रोसेसिंग करने के वास्ते कुछ एमएलए साहब మంచి నీళ్ళు రావడందుకు कल्याण लक्ष्मी ఇవన్నీ కలుపుకొని कितना 60 కోట్లని 60 18 మళ్ళీ మొన్న కొన్ని ఇచ్చినాం. ఇప్పుడు మీకు కొత్తగా देवली ना ఎట్లా అన్ని కొత్త వేలు ఇస్తున్నాం. ఈ కచరా నియోజకవర్గం వస్తారా మెయిన్లకు ఇవ్వాలి రాలేదు వేళ్ళు ఇవ్వాలి రాలేదు వస్తారా? మనం నెలకు ఒక 100 రూపాయలు ఇస్తారా? బాకీలు అయితే తెచ్చిపోవచ్చు. ఆ బాకీల కడ్డీలు అసలు బలపడంతో కష్టపడుతున్నది గతి. అయినా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు కొనే ముఖ్యమంత్రి కోనే కేసీఆర్. ఓ రేవంత్ రెడ్డి గారు ఏదో చేసుకుంటూ ఇస్తా ఉన్నాడు. బాగా ఒక్కొక్కరికి ఇల్లు కట్టియాలి. 1,00,000 2 లక్షలతో కాదు 5 లక్షలతో కట్టిస్తున్నాం. 50 రూపాయలు ఖర్చు లేకుండా ఈ విధంగా అన్నీ చేస్తా ఉన్నాం. మన పిల్లలకు మొన్ననే టీచర్ జాబ్ ఇచ్చినాం 11,000 మందికి. అందరికీ 11,000 మందికి వాళ్ళందరూ మంచిగా చదువు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా బాగా చదువు చెప్తా ఉన్నారు. మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అది కూడా మనకు మంచిదే. మన పిల్లల్ని ప్రైవేట్లో పంపిస్తే సంవత్సరానికి 20,000 ఖర్చు వస్తుంది. 25,000 ఖర్చు అవుతాం ఓబీసీ కాబట్టి చదివేదా